2022లో నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు ఈవెంట్స్ ఇస్తారో తెలియక నిరంతరం పరిగెట్టిన రోజులు ఎన్నో, చాలా రకాలుగా ఇబ్బందులు పడిన రోజులు ఎన్నో, ఏడ్చిన రోజులు ఎన్నో. బట్ ఎట్టకేలకు చంద్రబాబు గారు రావడం వల్ల మనకి మెయిన్స్ అనేది త్వరగా పెట్టడం జరిగింది, రిక్రూట్మెంట్ అనేది త్వరగా చేయడం జరిగింది. లోకేష్ గారు కూడా గవర్నమెంట్ రాకముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముందు హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా పనిచేస్తున్నారా, అడుగులు వేస్తున్నారా ఆయన? ఎస్ అండి, అవునండి. మేము ఆ నమ్మకంతోనే ఆయనని ఓటేసి గెలిపించుకున్నామండి నిరుద్యోగులము. ఆయన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? న్యాయం జరుగుతుందండి, జరిగిందండి. ఆయన నమ్మి ఇంకా ఓటేయడం వల్ల మాకు న్యాయమే జరిగింది. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి? మా నిరుద్యోగులందరి తరపున బిగ్ థ్యాంక్స్ అండి ఆయనకైతే. ఉద్యోగాన్ని కల్పించినందుకు, మమ్మల్ని నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా చేసినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు. హ్యాపీ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సీఎం గారి ద్వారా వీళ్ళంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటేందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మా అప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు మొన్న డిఎస్సికి తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఇలా జరుగుతుంది. నేను 2002 మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలోనే నేను సెలెక్ట్ అయ్యానండి. అప్పుడు తల్లి, ఇప్పుడేమో కూతురు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారా మీ కుటుంబంలో, లేకుంటే ఎట్లా సెలెక్ట్ అయిన వాళ్ళు? మా బాబు కూడా ఉన్నాడండి, తను కూడా టీచరే. అంటే చంద్రబాబు గవర్నమెంట్ లోనే మీరు టీచర్ అయ్యారు, మీ కూతురు ఏమో కానిస్టేబుల్ అయింది. ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఆయన హయాంలోనే నేను అయ్యానని చాలా సంబరపడ్డాను. ఇప్పుడు మా అమ్మాయి కూడా తను ఇట్లా రిక్రూట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు వస్తే జాబ్ వస్తుందంటే నిజమేనా అది? మా విషయంలో అది సక్సెస్ అన్నట్టే కదా, కరెక్ట్ అన్నట్టే కదా. ఆయన ఇచ్చారు. మా అన్నయ్య రిక్రూట్మెంట్ అప్పుడు డిఎస్సి మా చంద్రబాబు గారు ఉన్నప్పుడే, మా అమ్మ అప్పుడు డిఎస్సి చంద్రబాబు గారే, నా అప్పుడు కూడాను. ఒక ఇంట్లో 3. అవునండి, అదృష్టంగా భావిస్తున్నాను.